Recording stopped. Recording in progress. Yes. Good morning, everyone. Today we are going to start with the strategic management. As you know, like strategic management SM subject was in CMA. It was included with OM. It is not like full subject. Full subject మనకు 100 మార్క్స్ పేపర్ కాదు. It was included with OM. మనకి ఇక్కడ వచ్చేసరికి 40% వరకు మార్క్స్ వస్తాయి. 40% సిలబస్ ఉంటుంది. అండ్ CAలో it was included with FM. Here we'll get the 50% marks from this subject. ఓకేనండి. యాక్చువల్గా అసలు ఈ SM అనే సబ్జెక్ట్ని మన సిలబస్లో ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే లైక్ ఇన్స్టిట్యూట్స్ లైక్ CMA కావచ్చు మనకి CAలో కావచ్చు వై ఇన్స్టిట్యూట్స్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ దిస్ సబ్జెక్ట్ దీనికి రిలవెన్స్ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే ఇప్పుడు ఏంటంటే CMS కానీ CS కానీ ఒకప్పటిలాగా ఓన్లీ CMA అంటే ఓన్లీ లైక్ కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం కాస్ట్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం అక్కడ వరకు పర్మిట్ అవ్వట్లేదు. అండ్ CS కూడా దే ఆర్ నాట్ ఓన్లీ పర్మిటెడ్ అప్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ ద బుక్స్ అక్కడతో స్టాప్ అవ్వట్లేదు. దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ పొజిషన్స్. CS కూడా చాలామంది CEO పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు చాలా కంపెనీ స్టార్ట్ చేసిన CS చాలామంది ఉన్నారు. చాలా కంపెనీ స్టార్ట్ చేసిన CMS ఉన్నారు. CFO లైక్ ఏంటంటే CEO పొజిషన్లో ఉన్న CMS ఉన్నారు మనకి. సో ఏంటంటే ఎవ్రీ వన్ లైక్ ఏంటంటే దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ పొజిషన్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్లోకి మన CMA CA పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దోస్ ఫీల్డ్స్. ఇలా మనకి ఏంటంటే ఇలా ప్రతి ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోవడం వల్ల ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ కంపెనీస్లో కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒక CMA దగ్గరికి వచ్చి ఓన్లీ కాస్ట్ రికార్డ్స్ అడగట్లేదు, వాళ్ళు డెసిషన్ మేకింగ్ కూడా అడుగుతున్నారు. సార్ ఎలా చేయమంటారు, మీ యొక్క డెసిషన్ ఏంటి. ఒక CA దగ్గరకు వచ్చి కూడా ఒక పోర్ట్ఫోలియో లైక్ డెసిషన్స్ అంటే ఎందులో ఇన్వెస్ట్ చేయమంటారు. యాక్చువల్గా అసలు మన కోర్ ఏరియా ఏంటండి అకౌంటింగ్. బట్ క్లయింట్స్ ఏమడుగుతున్నారు, క్లయింట్స్ వచ్చి సార్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమంటారు అని అడుగుతున్నారు. దట్స్ వై మనకి FM అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. లైక్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, షేర్స్ ఎలా ఉంటాయి, సో స్టాక్ ఆప్షన్స్ ఏంటి, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అవన్నీ మనం FMలో నేర్చుకుంటాం. అలాగే కంపెనీస్లో కూడా ఏంటంటే CA అండ్ CMA ఏంటంటే దే ఆర్ ఇన్ ద కోర్ మేనేజ్మెంట్ టీంలో కూడా వాళ్ళు ఏంటంటే వెళ్తున్నారు. సో వెళ్ళినప్పుడు దే నీడ్ టు ద సమ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద స్ట్రాటజీస్. ఒక కంపెనీ ఎలా స్టార్ట్ అవుతుంది, కంపెనీ అనేది మూవ్స్ ఎలా ఉండాలి, కంపెనీ సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. సో ఆ స్ట్రాటజీ రిలేటెడ్గా కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నాలెడ్జ్ కూడా ఒక CA అండ్ CMA స్టూడెంట్ ఎవరైతే వస్తున్నారో దే నీడ్ టు గెయిన్. సో దట్స్ వై దిస్ SM వాజ్ ఇంట్రడ్యూస్డ్. అండ్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది సబ్జెక్ట్ వచ్చేసరికి. లైక్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే మీరు ఏంటంటే డైరెక్ట్ ఒక సెక్షన్స్ కాదు. లైక్ ఇప్పుడు మనకు లా అనుకోండి, యూ విల్ లెర్న్ ద సెక్షన్స్. ఈ సెక్షన్లో ఇలా చెప్పారు, ఈ సెక్షన్లో ఇలా చెప్పారు అంటారు. బట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది అలా కాదు. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలోడ్ బై ద డిఫరెంట్ ఫిలాసఫర్స్ ఇన్ ద హిస్టరీలో ఎవరైతే ఫిలాసఫీస్ ఫాలో అయ్యారో, హిస్టరీలో ఏవైతే స్ట్రాటజీస్ ఫాలో అయ్యారో ఆ స్ట్రాటజీస్ని మనం నేర్చుకుంటాం. ఒక పర్టికులర్ టైంలో ఇలా ఒక కంపెనీ చాలా డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయింది, కంపెనీకి క్లోజ్ చేసే టైంకి ఈ పర్సన్ ఎంటర్ అయ్యారు. ఈ పర్సన్ ఎంటర్ అయ్యి ఎలా కంపెనీని చేంజ్ చేసి రీస్ట్రక్చర్ చేసి కంపెనీని నెంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చారు. ఆ టోటల్ ప్రాసెస్ అంతా ఒక స్ట్రాటజీ ఉంటుంది, అతను ఫాలోయింగ్ స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీస్ అన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం.
అర్థమవుతుందా? సో ఇలా దిస్ విల్ బి యూస్ఫుల్ ఇన్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్. లైక్ ఏంటంటే మీరు కంపెనీస్కి వెళ్ళినా కానీ కంపెనీలో ఏంటంటే యూ విల్ ఆల్సో గెట్ సమ్ ఛాన్స్ టు గివ్ ద ఒపీనియన్. బోర్డు మీటింగ్లో కూర్చున్నారు మీరు అందరూ వెళ్ళి, బోర్డు మీటింగ్లో కూర్చున్నప్పుడు మిమ్మల్ని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇలా చేస్తున్నాం మేము, సో మీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతాను. అప్పుడు మీరు ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ రిగార్డింగ్ ద స్ట్రాటజీస్, సో కస్టమర్స్కి ఎలా మనం ట్రీట్ చేయాలి, కంపెనీలో గ్రోత్ ఎలా తీసుకురావాలి, ఎలాంటి పాయింట్స్లో మనం ఫోకస్ చేయాలి, ఆ పాయింట్స్ అని మీకు తెలిస్తే యూ ఆల్సో కెన్ గివ్ వన్ డెసిషన్. మీరు కూడా ఒక డెసిషన్ ఇవ్వగలరు. సో దట్స్ వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. అలాగే ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంటే. లైక్ ఈజీగా 40 to 50 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయగలరు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే. అలాగే ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ లైక్ ఇఫ్ యూ ఎంటర్డ్ ఇన్ ద కంపెనీస్కి వెళ్ళినా కానీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. క్లియర్? ఎగ్జామ్లో అంటారా చాలా లిమిటెడ్ సిలబస్ వెన్ కంపేర్ టు ద అదర్ సబ్జెక్ట్స్. వెన్ కంపేర్ టు లా కంపేర్ చేసినా కానీ లేకపోతే అకౌంట్స్ కంపేర్ చేసినా కానీ దిస్ ఈజ్ ఎ లిమిటెడ్ సిలబస్. చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. ఒక సిఎంఎల్ అయితే 4 చాప్టర్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో న్యూగా ఒక చాప్టర్ యాడ్ చేశారు. బట్ కాకపోతే ఏంటంటే ఆ చాప్టర్స్ కూడా ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ ఏమి ఉండవు. జస్ట్ కొన్ని స్ట్రాటజికల్గా మనకి ఏవైతే స్ట్రాటజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్ అంటే ఈ స్ట్రాటజీస్ బేసిక్ ఉంటాయి. సో అవి నేర్చుకున్నారంటే ఎగ్జామ్లో కూడా ఇక అంతకంటే ఎక్కువ అడగరు మిమ్మల్ని. మనం ఏదైతే క్లాస్లో నేర్చుకుంటామో యాజ్ ఇట్ ఈస్ అవే ఎగ్జామ్లో అడుగుతారు. ఇంకా ఎక్స్ట్రాగా ఇప్పుడు లా అనుకోండి, డిఫరెంట్ కేస్ సినారియోస్ ఇచ్చి చాలా అడుగుతారు. మీరు అన్ని ప్రొవిజన్స్ కంబైన్ చేయాలి. ప్రాబ్లమ్స్ అనుకోండి అతను ఇష్టం వచ్చిన ప్రాబ్లం అడుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ నుంచి క్వశ్చన్ వస్తుంది. అంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు అదే రాయాలంటే ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ ఇక్కడ, మీరు యాజ్ ఇట్ ఈస్గా అదే క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్కి మన కంటెంట్లో మెటీరియల్ ఏదైతే ఉందో అదే రాయాలంటే అలా కూడా కాదు, జనరల్గా కూడా రాయొచ్చు. మీరు ఒకవేళ ఎస్ఎం పేపర్ వాల్యుయేషన్ పేపర్స్ వస్తే వాల్యుయేషన్ పేపర్స్లో ఎలా ఉంటుందండి అంటే ఒక 100 పేపర్స్ చెక్ చేస్తే అందులో ఒక 80 to 90% పేపర్స్ వరకు అన్మ్యాచ్డ్, అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వవు. బికాస్ దిస్ ఈజ్ జనరల్ సబ్జెక్ట్. ఎవరి ఒపీనియన్ వాళ్ళు రాస్తారు. ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ రిలేటెడ్గా ఒక స్ట్రాటజీ అడిగారు, స్ట్రాటజీ గురించి రాశాను. దానికి ఎగ్జాంపుల్ అంటే మీరు వచ్చి టాటా కంపెనీ రాశారు, మీరు వచ్చి రిలయన్స్ కంపెనీ రాశారు. బికాస్ లేదా మీరు రియల్ లైఫ్లో మీ ఏదైనా కాలేజ్లో ఏదైనా జరిగింది, కాలేజ్ ఒక స్ట్రాటజీ రాస్తున్నారు. లేదంటే మీరు ప్రిపేర్ అయిన సెల్ఫ్గా మీకు ఒక ఓన్ బిజినెస్ ఉంది, ఆ ఓన్ బిజినెస్ రాస్తున్నారు. దట్ ఈస్ యువర్ చాయిస్. మీరు ఏ డెసిషన్ తీసుకుంటారు, ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటారు అనేది. బికాస్ దిస్ ఈజ్ జనరల్, ఎగ్జాక్ట్గా ఇదే రాయాలని లేదు. మీరు ఒకవేళ స్ట్రాటజీ అని గూగుల్లో టైప్ చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్స్ వస్తాయి. అన్ని ఆన్సర్స్ కంపేర్ చేయండి, ప్రతి ఆన్సర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఆన్సర్ మ్యాచ్ అవ్వదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కంపెనీ అని టైప్ చేస్తే కంపెనీ అంటే యాజ్ ఇట్ ఈస్ కంపెనీ సార్ట్ ప్రకారం కంపెనీ అంటే అది వచ్చేస్తుంది. అర్థమవుతుందా? షేర్ క్యాపిటల్ అంటే ఒకటే డెఫినేషన్. బట్ ఇక్కడ మనకి స్ట్రాటజీ అంటే ఏంటంటే దిస్ ఈజ్ జనరల్ సబ్జెక్ట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎలాగైతే యూస్ చేస్తారో దాన్ని మనం నేర్చుకుంటాం. ఒక పర్సన్ ఒకలా యూస్ చేస్తారు స్ట్రాటజీస్ని, ఇంకో పర్సన్ ఇంకోలా యూస్ చేస్తారు, ఇంకో పర్సన్ ఇంకోలా దాన్ని డినోట్ చేస్తారు. సో అవన్నీ కంబైన్డ్గా మనం నేర్చుకొని జస్ట్ లైక్ ఏంటంటే అఫ్కోర్స్ అంటే ఏంటంటే జనరల్గా అంటే మన ఇష్టం వచ్చింది రాయకూడదు. బట్ మనకి ఏదైతే సిలబస్లో ఇచ్చారో ఇప్పుడు ఏంటి స్ట్రాటజీ అనే వర్డ్ 100 డెఫినేషన్స్ ఉన్నాయి గూగుల్లో. బట్ ఇన్స్టిట్యూట్ సెలెక్టెడ్ ఒక డెఫినేషన్ సెలెక్ట్ చేస్తారు, ఆ డెఫినేషన్ మనం ఎగ్జామ్లో రాయాలి. అర్థమవుతుందా? బట్ దానికి అది రాయడం అట్లీస్ట్ కొంత మెయింటైన్ చేస్తాం. బట్ రిమైనింగ్ పోర్షన్ మనం ఏంటంటే వీ కెన్ చేంజ్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ జస్ట్ బేసిక్. అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది అసలు మనకి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో. ఎందుకు మనకి ఇన్స్టిట్యూట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారనేది జస్ట్ ఎగ్జామ్లో మనకి మార్క్స్ ఇవ్వడానికి కాదు. దట్ జస్ట్ మిమ్మల్ని ఏంటంటే ఎగ్జామ్లో 40-50 మార్క్స్ అడగడానికి కాదు. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. రియల్గా ప్రొఫెషనల్ లైఫ్లో ఇట్ వాజ్ యూజింగ్. అందరు కూడా యూస్ చేస్తున్నారు. అండ్ అలా యూస్ చేసిన వాళ్ళకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ సీఎంఏ క్వాలిఫై అయిపోయిన తర్వాత కూడా జస్ట్ నార్మల్ వర్క్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. హయ్యర్ లెవెల్లో పొజిషన్స్, కార్పొరేట్ లెవెల్లో ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు అక్కడికి ఎలా రీచ్ అవ్వగలిగారంటే బికాస్ ఆఫ్ దేర్ నాలెడ్జ్ ఇన్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్. కంపెనీలో ఎలా ప్లాన్స్ ఎలా చేయాలి, కంపెనీ గ్రోత్ ఎలా తీసుకెళ్ళాలి. సో ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల దే ఆర్ ఇన్ ద కార్పొరేట్ లెవెల్ పొజిషన్. సో దట్స్ వై స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే డూ యూ నో లైక్ రిచెస్ట్ పీపుల్ ఇన్ ద ఇండియాలో రిచెస్ట్ పీపుల్ ఎవరో తెలుసా? చెప్పండి, మీకు తెలిసిన కొంతమంది చెప్పండి. టాప్ రిచెస్ట్ నెంబర్ 1లో ఎవరున్నారు? అంబానీయా? ఇంకా అదాని. ఓకే, నెక్స్ట్. కరెక్ట్గానే చెప్తున్నారు, ఆర్డర్ కరెక్ట్గా చెప్పారు. ఇంకా జస్ట్ మీకు తెలిసినవి కొంతమంది నేమ్స్. ఎవరు?
ఎవరు? టాటా. ఓకే, రతన్ టాటా. సూపర్. అట్లీస్ట్ కొంచెం బిజినెస్ లీడర్స్ చెప్పారు. లాస్ట్ క్లాస్లో అయితే షారుఖ్ ఖాన్ అని చెప్పారు. ఓకేనా? ఇండియాస్ రిచెస్ట్ పీపుల్ వీళ్ళు. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారండి అంటే ముఖేష్ అంబానీ. ఫస్ట్ ప్లేస్లో ముఖేష్ అంబానీ. చూసారా నెట్వర్త్ ఎంత ఉందో? 8.08 lakh crores. అది నాట్ ల్యాక్స్, నాట్ క్రోర్స్, lakh crores అవి. సో కౌంట్ చేయడం అంటే కొంచెం టైం పడుతుంది, అర్థమవుతుందా? 8.08 lakh crores ఉంది అతని నెట్వర్క్. ద క్యుములేటివ్ వెల్త్ ఆఫ్ ద కంబైన్డ్ జీడీ ఆఫ్ సింగపూర్, యూఏ అండ్ సౌదీ అరేబియా. సో రిలయన్స్లో ఏంటంటే హీ వాజ్ ఇన్ ద టాప్ నెంబర్ 1 పొజిషన్లో. ఇప్పుడు ప్రజెంట్ హీ వాజ్ దే. బికాస్ ఎందుకు అతను అంత జనరేట్ చేయగలిగారు, అంత వెల్త్ జనరేట్ చేయగలుగుతున్నారంటే డైవర్సిఫికేషన్. లైక్ అన్ని ఏరియాస్లో కూడా హీ వాజ్ కవర్డ్, ప్రతి ఏరియాలో కవర్ చేస్తున్నారు. అండ్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే హీ వాజ్ యూజింగ్ ద బెస్ట్ స్ట్రాటజీస్. ఇప్పుడు రిలయన్స్ ఒక జియో సిమ్ అనేది తీసుకురావాలంటే నార్మల్గా జియో సిమ్ ఇంట్రడ్యూస్ చేసేయచ్చు. చేస్తే నిజంగానే అంత మార్కెట్ అతను క్యాప్చర్ చేయగలరా? చేయలేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం సిమ్స్ యూస్ చేస్తున్నామంటే కస్టమర్స్ ఎలా ఉంటాం? మనం వీఆర్ లాయల్ టు దట్ బ్రాండ్. ఆ బ్రాండ్కి మనం లాయల్గా ఉంటాం. లైక్ ఎయిర్టెల్ యూస్ చేస్తామంటే ఎయిర్టెల్కి మనం ఏంటంటే వాళ్ళు కొంచెం ఒక 10 రూపీస్ ఇంక్రీజ్ చేసినా కానీ మనం ఎయిర్టెల్ యూస్ చేస్తాం. ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ యూస్ చేసేవాళ్ళు, అలాగా ఓన్లీ బిఎస్ఎన్ఎల్ యూస్ చేసేవాళ్ళు, ఒక వేరే నెట్వర్క్ వెళ్ళరు వాళ్ళు. అలాంటిది అంత అంటే ఆల్రెడీ మనం అంత స్టిక్ అనే నెట్వర్క్స్ నుంచి హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్. అంత కస్టమర్స్ని అంత ఈజీగా అంత తక్కువ పీరియడ్లో ఎలా ట్రాన్స్ఫర్ చేయగలిగారంటే బికాస్ ఆఫ్ ద స్ట్రాటజీస్. సో ఆ టైంలో మనకి ఏంటంటే అంత ఫ్రీగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ సిమ్స్ ఇవ్వడం, అలాగే ఏంటంటే టారిఫ్ రేట్స్ తక్కువగా ఇవ్వడం, అఫ్ కోర్స్ డేటా ఎక్కువగా ప్రొవైడ్ చేయడం, కాల్స్ అన్లిమిటెడ్ కాల్స్ ఇవ్వడం, ఇలా మల్టిపుల్ స్ట్రాటజీస్ యూస్ చేశారు. ఇలా మల్టిపుల్ స్ట్రాటజీస్ యూస్ చేయడం వల్లే హీ వాజ్ ఇన్ ద బెస్ట్ పొజిషన్. చూడండి ఎందులో లేరు చెప్పండి? ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్, ఆయిల్ అండ్ గ్యాస్లో రిలయన్స్ ఉన్నాయి, మీడియాలో జీటీవీ, స్టార్, అలాగే హెల్త్ కేర్లో, ఆన్లైన్ ఎడ్యుకేషన్, బైజూస్, బైజూస్ కాదు, ఎంబైబ్, అలాగే ఏంటంటే జస్ట్ లైక్ ఇవన్నీ కాంపిటేటర్స్. అంటే మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్లో బైజూస్ ఉంది, వేదంతా ఉంది. సో వీళ్ళు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్లో వీళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆన్లైన్లో వ్యాలెట్స్ మనకి పేటిఎం, గూగుల్ పే, జీపే ఎలాగైతే ఉన్నాయో జియో మనీ వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అలాగే గూగుల్ మీట్, జూమ్ మీట్ ఉందా? జియో మీట్ అంట. ఏదైనా మీరు మార్కెట్లో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయండి, లేదా మార్కెట్ ఏదైనా ఫేమస్ ఉందా దానికి జియో యాడ్ చేస్తారు. డిమార్ట్ ఉంది, జియో మార్ట్. అర్థవుతుందా? జస్ట్ వాళ్ళు ఏంటంటే ప్రతి సెక్టార్లో దే విల్ బి డైవర్సిఫైడ్. ఎలా అంత డైవర్సిఫికేషన్ పాసిబుల్ అవుతుంది అంటే దే ఆర్ యూజింగ్ ద బెస్ట్ స్ట్రాటజీస్. వితౌట్ దీ స్ట్రాటజీస్ ఇంత ఎంపైర్ బిల్డప్ చేయడం అనేది పాసిబుల్ అవుతుందా? ఇంత ఎంపైర్ బిల్డప్ చేశారంటే హీ హ్యాస్ ద స్ట్రాటజీ. వాళ్ళకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్ ద్వారా మాత్రమే వీళ్ళు ఇంత ఎంపైర్ అనేది బిల్డ్ చేయగలరు. అర్థవుతుందా? జియో సావన్, రిలయన్స్ స్మార్ట్, జియో మార్ట్, సేమ్ అదే రిలయన్స్ స్మార్ట్ మనకి డిమార్ట్ లాగే. రిలయన్స్ డిజిటల్, క్రోమా ఉంది బయట మనకి, వీళ్ళు రిలయన్స్ డిజిటల్ మెయింటైన్ చేస్తున్నారు. సో చూడండి అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియో మార్ట్, రిలయన్స్ పెట్రోలియం ఉన్నాయి. సో ఎవ్రీ ఏరియా, ఎవ్రీ ఇండస్ట్రీలో వీళ్ళ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి, వీళ్ళ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. బికాస్ సో దే యూజ్ ద లైక్ ఏంటంటే డైవర్సిఫికేషన్. ఒక దాంట్లో అంటే ఏంటంటే ఈ ఏరియాలో వీళ్ళు డెవలప్ అయ్యారు, అందులోనే ఉండాలని కాదు. సో మల్టిపుల్ ఏరియాస్లో డెవలప్ అవడం వల్ల మాత్రమే హీ వాజ్ ఇన్ ద టాప్ నెంబర్ 1 పొజిషన్కి ఎలా వెళ్ళారంటే సో బికాస్ ఆఫ్ హిస్ స్ట్రాటజీస్. అతను ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు? ప్రతి ప్రోడక్ట్ కూడా లాంచ్ అవుతుందంటే అది ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్కి అంత వెల్త్ జనరేట్ చేస్తున్నారంటే హీ వాజ్ గెటింగ్ ద సక్సెస్. బెస్ట్ పొజిషన్లో సక్సెస్ అచీవ్ చేస్తున్నారు. అంత సక్సెస్ ఎలా వస్తుంది అంటే బికాస్ అతను ఏదైతే డైవర్సిఫికేషన్ చేస్తున్నారో ఆ డైవర్సిఫికేషన్లో హీ వాజ్ గెటింగ్ ద హైయెస్ట్ రెవెన్యూస్. అంత రెవెన్యూ రావడానికి హీ వాజ్ యూజింగ్ ద స్ట్రాటజీస్. అంతే సింపుల్. చూడండి సెకండ్ పొజిషన్లో గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ, అదానీ గ్రూప్స్. సేమ్ మనకి ఇక్కడ కూడా అంతే, అదానీలో కూడా అంతే అండి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ ఉంది, అదానీ పోర్ట్స్ అండ్ సేల్స్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మర్. ఇలా ఏంటంటే వీళ్ళకి కూడా ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అలాగే వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ యొక్క వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి
పూన్వాలా అవి పూన్వాలా అంటే వీళ్ళు ఏంటంటే దీస్ ఆర్ ఇన్ ద థర్డ్ పొజిషన్. బట్ వీళ్ళు ఇంత రెవెన్యూస్ ఎలా జనరేట్ చేయగలుగుతున్నారంటే యాక్చువల్గా వీళ్ళ మెయిన్ నేచర్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందండి అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లైక్ దే విల్ ప్రొడ్యూస్ ద వ్యాక్సిన్స్. చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇస్తామా? సో దట్ ఈస్ మ్యాండేటరీ. ప్రతి వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. అంటే మన ఇండియాలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీ వ్యాక్సిన్. సో ఆ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ వీళ్ళు చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ మ్యాండేటరీ. సో అలా ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అఫ్కోర్స్ హెల్త్ కేర్స్ చాలా ఉన్నాయి వీళ్ళకి. సో ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి వీళ్ళకి అంటే జస్ట్ బై యూజింగ్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్. ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలి, ఎలా మార్కెట్లో స్టేబుల్గా ఉండాలి, కాంపిటేటర్స్ ఉంటే కాంపిటేటర్స్ని మనం ఎలా తట్టుకోగలగాలి, ప్రతిదీ కూడా ఆన్సర్ ఏంటంటే స్ట్రాటజీ. ఒక డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేస్తారు, టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదానీ ఉన్నారు. అదానీ నెక్స్ట్ ఒక 4 yearsలో హీ నీడ్స్ టు బీ ఇన్ ద టాప్ 1కి వెళ్ళాలనుకుంటున్నారు. టాప్ 1కి వెళ్ళాలంటే హీ కెన్ డూ, వెళ్ళగలరు. ఏం చేయాలంటే ఇంకా మంచి స్ట్రాటజీస్ యూస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఇంకా డైవర్సిఫికేషన్ పెంచాలి, రెవెన్యూ జనరేట్ చేయాలి, డిఫరెంట్ యూనిట్స్ అనేది ఎక్కువ సేల్ చేసి ఆ యొక్క ప్రాఫిట్ పర్సెంటేజెస్ గెయిన్ చేయాలి. సో కాంపిటీషన్ని మీట్ అవ్వాలి. రిలయన్స్ ఏదైతే ఇస్తున్నారో దానికి వాళ్ళు ఆ కాంపిటీషన్ మీట్ చేయగలగాలి. దెన్ హీ విల్ ఆల్సో ఇన్ ద టాప్ 1 పొజిషన్. అలా ఎవరైనా అవ్వచ్చు. 3rd పొజిషన్లో అతను 2nd పొజిషన్కి వెళ్ళొచ్చు, 4th పొజిషన్లో అతను కూడా 1st పొజిషన్కి వెళ్ళొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇట్ రిక్వైర్ సమ్ స్ట్రాటజీస్, కొన్ని స్ట్రాటజీస్ కావాలి. అఫ్కోర్స్ ప్రతిసారి స్ట్రాటజీ అప్లై చేసినంత మాత్రాన సక్సెస్ కంపల్సరీయా అంటే ఛాన్సెస్. మనం స్ట్రాటజీ అప్లై చేసినంత మాత్రాన దెర్ ఈస్ నో గ్యారంటీ ఫర్ సక్సెస్. బట్ కాకపోతే ఏంటంటే విత్ స్ట్రాటజీ యూ కెన్ డెవలప్ ద బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాటా కంపెనీలో దే ఇంట్రడ్యూస్డ్ ద నానో కార్, గుర్తుందా కదా? వై ఇట్ వాస్ ఫెయిల్? ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యాక్చువల్గా టాటా ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళు ఇప్పుడు టాటా కంపెనీలో ఆ టాటా నానో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా ఇట్ రిక్వైర్స్ స్ట్రాటజీస్. కరెక్టా? టాటా నానో ఏదైతే ఉందో టాటా నానో మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా కానీ స్ట్రాటజీస్ కావాలి. వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీస్ని అప్లై చేసి ఒక 1 lakhకి దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద కార్ ప్రొడ్యూస్ చేయగలిగారంటే వాళ్ళు చాలా స్ట్రాటజీస్ యూస్ చేశారు. మార్కెట్లో కూడా మంచిగా రీచ్ అవ్వాలి అని చాలా అడ్వర్టైజ్మెంట్స్ చేశారు, క్యాంపెయిన్ చేశారు, మంచిగా చేశారు. బట్ అల్టిమేట్గా రిజల్ట్ వచ్చేసరికి ఇట్ వాస్ ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అయిందంటే మనకి టాటా కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్కోర్స్ రతన్ టాటా యొక్క విజన్ ఏంటంటే ఈ ఇంట్రొడ్యూస్డ్ దట్ కార్ ఫర్ ది లైక్ ఏంటంటే అతను ఒకసారి ఎక్కడో దారిలో వెళ్తూ ఉంటే ఒక బైక్ మీద 4 persons వెళ్తున్నారు, ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు. సో హీ థాట్ లైక్ దట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ దేర్ ఫ్యామిలీ. సో దట్స్ వై అతనికి ఒక థాట్ వచ్చింది, వై వీ కాంట్ ప్రొవైడ్ దట్. అదే బైక్ పర్చేజ్ చేస్తున్నారు 1 lakh పెట్టి, ఆ 1 lakh మనం కార్ ఎందుకు ఇవ్వలేము? దట్ ఈస్ హిస్ థాట్. ఆ థాట్తో స్టార్ట్ అయిందే మనకి టాటా నానో. అయితే నార్మల్గా అసలు మనం కార్ ఎందుకు యూస్ చేస్తామండి? మన దగ్గర బైక్ ఉంది, కార్ ఉంది. లైక్ బైక్ ఉంది మన దగ్గర, బైక్ వద్దు అనుకుని మనం కార్ పర్చేజ్ చేస్తున్నాం. సో ఎందుకు యూస్ చేస్తాం నార్మల్గా? మేబీ ఎక్కువ మంది లేదా సింగిల్గానే ఉన్నాం, మనం సింగిల్గా ఉన్నా కానీ బైక్ వద్దు అనుకుని కార్ యూస్ చేస్తున్నాం. కంఫర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకోటి సేఫ్టీ. అండ్ కంపేర్ టు బైక్ ఇట్ వాజ్ సేఫ్. కరెక్టా? ఇప్పుడు మనకి ఏంటంటే కంఫర్ట్, మనం ఏంటి కార్లో మనం ఫీల్ కంఫర్ట్. సో ఒక 2 members కూర్చున్నా కానీ కంఫర్ట్గా కూర్చుంటారు. అలాగే ఏంటంటే సేఫ్టీ, వెన్ కంపేర్ టు ద బైక్ కార్ ఈజ్ సేఫ్. అయితే ఇవి బేసిక్ థింగ్స్. ఇంకా రిమైనింగ్ మనకు లగ్జరీగా ఉండాలి, సో ఎక్కువ మెంబర్స్ని కూర్చోబెట్టుకుంటాం. సో అదంతా సెకండరీ. బట్ మెయిన్గా మనకి ఏంటంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ కంపేర్ టు బైక్. ఈ రెండు కూడా ఏంటంటే బేసిక్ థింగ్స్. లైక్ ఏంటంటే సేఫ్టీ కావాలి, అలాగే కంఫర్ట్ ఉండాలి. అయితే ఇప్పుడు మనకి నానో కార్ ఏదైతే ప్రొడ్యూస్ చేశారో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటి డ్యూ టు ద సైజ్ వాళ్ళు ఏంటి చాలా చిన్న కార్ ప్రొడ్యూస్ చేశారు. అందులో కార్లోకి ఎంటర్ అవడమే మనకి డిఫికల్ట్. అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే అందులో నుంచి బయటికి రావడం అంటే అసలు పాసిబిలిటీ లేదు. అర్థవుందా? అందులోకి ఎంటర్ అవడమే మనం చాలా కంజెస్టెడ్గా ఎంటర్ అవుతూ ఉంటాం. అలాంటిది మనం ఏంటంటే ఏదైనా జరిగితే మాత్రం ఎమర్జెన్సీలో ఏదైనా జరిగితే సో అందులో నుంచి కమ్అట్ బయటికి రావాలన్నా కానీ ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో దట్ ఈస్ నాట్ దట్ మచ్ సేఫ్. అలా కంఫర్ట్ అంటారా? అఫ్కోర్స్ అంత తక్కువ ప్రైస్లో కంఫర్ట్ ప్రొవైడ్ చేయలేరు కాబట్టి దే ప్రొవైడెడ్ ఇట్ కంజెస్టెడ్ మోడ్లో చేశారు కాబట్టి కంఫర్ట్ కూడా మనకు అంత లేదు. ఇంకా స్ట్రాటజీ ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు క్యాంపెయిన్ ఎలా చేశారంటే అడ్వర్టైజ్మెంట్స్ టాటా నానోకి క్యాంపెయినింగ్ ఎలా చేశారంటే దిస్ కార్ ఈజ్ ఫర్ పూర్.
ఎవరైతే అసలు పూర్ పర్సన్స్ కూడా కార్ని అఫోర్డ్ చేయగలరు. దట్ ఈస్ ద అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్. వాళ్ళు ఇచ్చిన ట్యాగ్లైన్స్ అవన్నీ కూడా పూర్ పీపుల్ కూడా కార్ని అఫోర్డ్ చేయగలరు, పూర్ పీపుల్ కూడా కార్లో తిరగాలి. దట్ ఈస్ ద ఎయిమ్ అండ్ బెటర్. గుడ్ విజన్, మంచిదే. బట్ కాకపోతే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా అలా వెళ్ళడం వల్ల కస్టమర్స్లోకి అదే వెళ్ళిపోయింది. టాటా నానో కారు కొన్నారు అంటే హీ వాజ్ పూర్. మనం నార్మల్ పర్సన్ టాటా నానో కారులో వెళ్తున్నారంటే హీ ఈస్ డిక్లేర్ టు బి పూర్. అలా అయిపోయింది. డిక్లేర్ చేసేస్తున్నాడు బికాస్ ఇట్ వాజ్ అడ్వర్టైజ్మెంట్. అలా క్యాంపెయినింగ్ అలా జరిగింది. చెప్పండి, ఇంకా అలా ఎవరు పర్చేస్ చేస్తారు? ఎవరైనా కావాలని కారులో వెళ్ళి నేను పూర్ అని చెప్పుకుంటారా? చెప్పరు కదా. దట్ ఈస్ ఆల్సో వన్ మిస్టేక్. సో అలా మిస్టేక్ జరగడం వల్ల పబ్లిక్లో ఆ యొక్క ఇమేజ్ వెళ్ళిపోయింది. సో దిస్ వాజ్ ఫర్ ద పూర్ అని వెళ్ళడం వల్ల ఏంటంటే సో సేల్స్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతూ వచ్చాయి. సో ఎవరైనా కారు మనం ఏంటంటే ఆటో నానో రెండు పక్క పక్కన వెళ్తున్నా కానీ ఆటోకి కొంచెం వాల్యూ ఇస్తాం. అలా అయింది. లైక్ నానో ఇదేంటి చీప్ కార్ కదా అన్నట్టు అయిపోయింది. బికాస్ మన వ్యూ అలా వచ్చేసింది. బేస్డ్ అపాన్ ద అడ్వర్టైజ్మెంట్స్ ద వ్యూ వాజ్ లైక్ దట్. చూడండి, బెస్ట్ స్ట్రాటజీస్, చాలా బెస్ట్ స్ట్రాటజీ. మంచి 1 lakhలో కార్ ప్రొడ్యూస్ చేయడం అంటే అసలు అంత విజన్తో ఇంకెక్కడ మనం అంత విజనరీగా మనం ఎవరు చేయలేరు కూడా. బట్ అంత చేసి అంత స్ట్రాటజీస్ చేసినా కానీ ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. సో స్ట్రాటజీస్ ఏంటంటే ప్రతిసారి సక్సెస్ అవ్వాలని లేదు, బట్ అందులో మిస్టేక్స్ ఉన్నాయా, ఆ మిస్టేక్స్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఇంకా బెస్ట్ స్ట్రాటజీస్ అనేది అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎవ్రీథింగ్ విల్ లెర్న్ హియర్. మనం ప్రతిదీ నేర్చుకుంటాం. స్ట్రాటజీ ఎలా చేయాలి, స్ట్రాటజీ ఎలా అప్లై చేయాలి, స్ట్రాటజీలో చేంజెస్ ఎప్పుడు చేయాలి, స్ట్రాటజీ మిస్టేక్ అవుతే మళ్ళీ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఎవ్రీథింగ్ విల్ లెర్న్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఇంకొకటి ఇంకా అంటే మనకి స్ట్రాటజీస్ అప్లై చేసి అంతగా సక్సెస్ రీచ్ అవ్వని కంపెనీస్ ఏంటి అంటే ఫోన్పే, గూగుల్ పే. వీళ్ళు కూడా స్ట్రాటజీసే. నార్మల్గా అసలు మనకి ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ చాలా చిన్న చిన్న కంపెనీస్ ఒకప్పట్లో, చాలా చిన్నవి. బట్ ఇంత సక్సెస్ అనేది ఎలా అచీవ్ చేయగలిగాయి అంటే ఆన్ ద టైం అంటే మనం ఎప్పుడైతే మనకి యూపీఐ ఇంట్రొడ్యూస్ చేశారో, ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే యూపీఐ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేశారు ఆ కంపెనీస్. అఫ్కోర్స్ స్ట్రాటజీస్ ఫస్ట్ వీళ్ళు కూడా అంతే క్యాష్ ప్రైజెస్ ఇచ్చారు. సో మనకి ఎవరైతే రిఫరల్ కోడ్స్ ఇచ్చేసి దే విల్ గివ్ ఆఫర్స్. బట్ కాకపోతే ఇప్పుడు చెప్పండి, గూగుల్ పే సక్సెస్ అయిందా, ఫోన్పే సక్సెస్ అయిందా? అదేంటి ఫోన్పేలో? ఓకే, మనీ కట్టకుండా ఆపేస్తుంది. గూగుల్ పేలో తర్వాత మనకి రీఫండ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే కరెక్ట్ అంటే మనకి ఏంటంటే అల్టిమేట్గా ఇద్దరు కూడా సేమ్ ప్లాట్ఫామ్, సేమ్ మనకి వాలెట్ రిలేటెడ్గా పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో పేమెంట్స్ చేసుకోవచ్చు, అన్ని ఫీచర్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి. బట్ కాకపోతే ఫోన్పే సక్సెస్ అయింది, బట్ గూగుల్ పే ఏంటంటే సక్సెస్ అవ్వలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసిన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ అయితే మంచి స్ట్రాటజీనే. సో ఇలా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి, ఇంత అచీవ్ చేయాలి. వాళ్ళు కూడా సేమ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తారు. లైక్ ఏంటండి, రిఫరల్ కోడ్స్ ఇవ్వడం, అమౌంట్స్ 200 ఇవ్వడం, 300 ఇవ్వడం, అలా వాళ్ళు కూడా ప్రమోషన్ ఫుల్ చేస్తారు. బట్ అల్టిమేట్గా నాట్ రీచ్డ్ దట్ మచ్ సక్సెస్. అంత సక్సెస్ అచీవ్ చేయలేకపోయారు. ఎందుకు అంటే ఫస్ట్ మనకి గూగుల్ పే స్టార్ట్ చేసింది ఏంటి అంటే వాళ్ళ యొక్క నేమ్ యాక్చువల్గా గూగుల్ అంటే గూగుల్ స్టార్ట్ చేసింది అది. బట్ గూగుల్ స్టార్ట్ చేసినా కానీ వాళ్ళ యొక్క నేమ్ ఏమి ఇచ్చారు, తెజ్ అని ఇచ్చారు. గుర్తుందా? తెజ్. గూగుల్ పే స్టార్టింగ్ యాప్ ఏంటండి? మీరు అసలు గూగుల్ పేనే చూసారా? తెజ్ చూడలేదు ఎప్పుడు? యాక్చువల్గా మనకి గూగుల్ పే కాదు కదా, ఫస్ట్ దాని పేరు వచ్చేసరికి తెజ్ ఉండేది. తర్వాత గూగుల్ పే కింద కన్వర్ట్ చేశారు, నేమ్ చేంజ్ చేశారు వాళ్ళు. ఐ థింక్ మీరు చూసింటారు. బట్ కాకపోతే ఏంటంటే యూ ఫర్గెటెన్. సారీ, TZ. చూడండి, గూగుల్ పే తెజ్ అని ఉండేది. గుర్తొస్తుంది ఎక్కడన్నా? యూపీఐ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత యాక్చువల్గా మనకి గూగుల్ పే, ఫోన్పే కూడా ఉంది. అప్పటికి ఫోన్పే కూడా ఉంది. ఇలా ఉంటుంది తెజ్ అనేది. గూగుల్ పే వాళ్ళదే, గూగుల్దే. చూడండి, తెజ్ టు జస్ట్ నేమ్ చేంజ్ చేశారు. బికాస్ ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేయడం ఏంటంటే తెజ్ని స్టార్ట్ చేశారు. తెజ్ని స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆల్మోస్ట్ చాలామందికి 50% పీపుల్కి అది గూగుల్దని తెలియదు, అది గూగుల్ కంపెనీదని తెలియదు. అదే గూగుల్ కంపెనీదని తెలిసి వాళ్ళు నిజంగానే గూగుల్ అని స్టార్ట్ చేస్తే అసలు ఫోన్పే అసలు పనికిరాదు ఇప్పటికి. అంటే అంత హైయెస్ట్ లెవెల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు.
బట్ కాకపోతే స్టార్టింగ్లో వాళ్ళు స్టార్ట్ చేసింది తెజ్జన్ స్టార్ట్ చేశారు. అది ఎవరికి తెలియదు, 50% పీపుల్ తెలియదు అది గూగుల్ కంపెనీ అని. అది ఫస్టే వాళ్ళు ప్రమోట్ చేస్తే అది గూగుల్ వాళ్ళది అని ప్రమోట్ చేస్తే దే విల్ బీ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్. సో అలా తెజ్జన్ స్టార్ట్ చేశారు. తర్వాత మళ్ళీ గూగుల్ కింద కన్వర్ట్ చేశారు, జీపీఐ అని కన్వర్ట్ చేశారు. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే అలా నేమ్ కన్వర్షన్ అవ్వడం వల్ల సో జస్ట్ చిన్న మిస్టేకే, జస్ట్ నేమ్ కూడా అదేంటంటే తెజ్జన్ పెట్టారు. బట్ కాకపోతే దే నెక్స్ట్ చేంజ్డ్. సో ఎవరికి రికగ్నైజ్ అవ్వట్లేదు, తెజ్ అంటే అర్థం కావట్లేదు, లైక్ ఇది మనకి గూగుల్ వాళ్ళది అని అర్థం కావట్లేదు అని వాళ్ళు ఏంటంటే జస్ట్ ట్రాన్స్ఫర్ చేశారు, నేమ్ చేంజ్ చేశారు. బట్ ఇన్ని చేంజెస్ జరిగేసరికి ఫోన్పే వాజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్కి వెళ్ళింది. అర్థమవుతుందా? ఇంకా ఏంటండి జస్ట్ చిన్న మిస్టేకే, బట్ కాకపోతే చూడండి ఆ చిన్న స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న స్ట్రాటజీస్ వల్ల కంపెనీ చాలా లాసెస్కి వెళ్ళిపోతుంది. దట్స్ వై ప్రతి చిన్న స్ట్రాటజీని కూడా మనం జాగ్రత్తగా అప్లై చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటండి అంటే ఫోన్పే యొక్క ఇంటర్ఫేస్ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ నార్మల్ కామన్ మ్యాన్కి కూడా ఫోన్పే ఇంటర్ఫేస్ అర్థమైపోతుంది. లైక్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా ప్రెస్ చేస్తే ఇది అవుతుంది, ఇలా ప్రెస్ చేస్తే మనకు బ్యాలెన్స్ తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోతుంది. అదే గూగుల్ పేలో మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే ప్రొఫైల్ ఓపెన్ చేయాలి, లేదా లాస్ట్కి వెళ్ళిపోవాలి. సో ఎవరికైనా పేమెంట్స్ చేయాలన్నా కానీ నెంబర్స్ వెతుక్కోవాలి. సో కొంచెం ఇంటర్ఫేస్ ఏంటంటే అంత యూజర్ ఫ్రెండ్లీ కాదు. అదే ఫోన్పే అయితే నార్మల్ కామన్ పీపుల్ లైక్ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ అయినా కానీ ఇలా చేయండి అని చేసేస్తారు. అంత ఈజీగా వాళ్ళు ఏంటంటే ఇంటర్ఫేస్ రెడీ చేశారు. దట్స్ వై ఇట్ వాజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. సో దట్స్ వై మనకి ఏంటంటే డిఫరెంట్ స్ట్రాటజీస్. సో స్ట్రాటజీస్ని మనం ఎలా అప్లై చేస్తాం ఏంటి అని దాన్ని బేస్ చేసుకొని సక్సెస్ విల్ బి డిపెండెంట్. అలాగే ఇక్కడ మనకి ముఖేష్ అంబానీ ఎవరైతే ఉన్నారో, సో ముఖేష్ అంబానీ హాజ్ యూజ్డ్ దోస్ మెనీ స్ట్రాటజీస్, బెస్ట్ స్ట్రాటజీస్ యూజ్ చేశారు. దట్స్ వై హీ వాజ్ ఇన్ టాప్ 1 పొజిషన్. అదానీ, సైరస్ పూన్వాలా, శివనాడర్, హెచ్సిఎల్ ఫౌండర్, గోపీచంద్ హిందూజా అండ్ ఫ్యామిలీ ఓనర్, సో ఫౌండర్. హిందూజా అంటే ఏంటండి మనకి హిందూజా గ్రూప్స్లో ఏమేమి ఉంటాయి మనకి? అశోక్ లేలాండ్ ట్రక్స్ ఉంటాయా? అశోక్ లేలాండ్ ట్రక్స్, బస్సెస్ ఇవన్నీ అశోక్ లేలాండ్ కదా. అవన్నీ ఎవరు అండి? హిందూజా గ్రూప్స్వే. అర్థవుందా? చూడండి హిందూజా గ్రూప్స్లో ఏమేమి ఉన్నాయో మనకి. అశోక్ లేలాండ్, గల్ఫ్ అని, సో హిందూజా రియాలిటీ వెంచర్ లిమిటెడ్, హిందూజా హెల్త్ కేర్, అలాగే ఎన్ఎక్స్టీ డిజిటల్ మీడియా పార్ట్నర్స్. మనకి టాటా స్కై ఉందా? టాటా స్కై, ఎయిర్టెల్ ఉంటాయా? అలాగే ఎన్ఎక్స్టీ డిజిటల్ అని ఉంటుంది. లైక్ ఇది మనకి ఆఫ్కోర్స్ సిటీలో కాదు, నార్మల్గా అన్ని నార్మల్ సిటీస్లో ఉంటుంది ఎన్ఎక్స్టీ డిజిటల్ అనేది, లైక్ కేబుల్ కనెక్షన్ లాగా. సో ఎన్ఎక్స్టీ డిజిటల్. సో ఇండల్సెంట్ బ్యాంక్ కూడా వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఏంటంటే హిందూజా గ్రూప్లో. సో ఇలా వీళ్ళు కూడా ఏంటంటే సో మ్యాక్సిమం మల్టిపుల్ ఇండస్ట్రీస్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో ఇలా దే ఆర్ ఆల్సో గెటింగ్ ద ఇన్కమ్. నెక్స్ట్ మనకి ఎవరండి అంటే మిట్టల్ అండ్ ఫ్యామిలీ. సో మిట్టల్ స్టీల్స్ ఉన్నాయి వీళ్ళకి. సో వీళ్ళ యొక్క సక్సెస్ వీళ్ళది. రాధాకృష్ణన్ దమానీ అండ్ ఫ్యామిలీ. రాధాకృష్ణన్ దమానీ డిమార్ట్ ఫౌండర్. చూసారా డిమార్ట్ అసలు ఎంత సక్సెస్ అచీవ్ చేశారు? ఇందుకు మనకి యాక్చువల్గా డిమార్ట్ స్ట్రాటజీ ఆల్రెడీ ఓల్డెన్ డేస్లో ఆల్రెడీ స్ట్రాటజీ ఉంది. వాల్మార్ట్ సేమ్ స్ట్రాటజీ వాళ్ళది కూడా. లైక్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని ఏంటంటే రీటైల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికంటే ఇంకా తక్కువగా సేల్ చేయాలి. వాల్మార్ట్ కూడా అదే చేసింది ఇంతకుముందు. బట్ వాల్మార్ట్ వాజ్ నాట్ అచీవ్డ్ దిస్ మచ్ సక్సెస్. ఎందుకు? చిన్న స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాటజీస్ని వీళ్ళు చేంజ్ చేశారు. అర్థమవుతుందండి? లైక్ మనకేంటంటే డిమార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమార్ట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క డిమార్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటండి, మనకి మీరు పక్కన దగ్గరలో ఎక్కడైతే కిరాణా షాప్ ఉందో ఆ కిరాణా షాప్లో ఏదైతే ప్రైస్కి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయో అంతకంటే తక్కువగానే ఇవ్వాలి. దట్ ఈస్ ద స్ట్రాటజీ. అలాగే మల్టిపుల్ ప్రొడక్ట్స్ అక్కడ మనకి అంటే ఏవైతే ప్రతిదీ కూడా డిమార్ట్లో ప్రతిదీ కూడా దొరకాలి. ఓకేనా? సో అలా ఏంటంటే సేమ్ స్ట్రాటజీనే, బట్ కాకపోతే దే మేడ్ ద చేంజెస్. కొన్ని చేంజెస్ చేసి దే ఆర్ ఇన్ ద టాప్ నెంబర్ 1 పొజిషన్. రీసెంట్గా మనకేంటి కొన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది, బట్ కాకపోతే సక్సెస్ అయితే చాలా చూసామా, మనమే చేసామా. లైక్ మనమే అఫ్కోర్స్ మీరైనా సరే. సో మీకు డిమార్ట్ ఉంది, పక్కన ఇంకో స్టోర్ ఉంది. సో ఒక్కొక్క ప్రైస్ ఒకలా ఉంటుంది. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఇక్కడ ఒకలాగా 100 ఉంటే అక్కడ 120. సో మనకి రిటైల్గా 120 దొరికితే డిమార్ట్లో వీ కెన్ గెట్ ఇట్ 100 or 110. కంపల్సరీ రిడక్షన్ ఉందా? సో ఎవరైతే పీపుల్ ఉన్నారో, సో కామన్ పీపుల్ ఎవరైనా కానీ ప్రైస్ రెడ్యూస్ అయితే ఎక్కడైతే రెడ్యూస్ ఉందో అక్కడే పర్చేస్ చేస్తారు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో దట్స్ వై డిమార్ట్ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని యూస్ చేసి దే గెయిన్ ద హైయెస్ట్ పర్సంటేజ్. ఆ తర్వాత సన్ఫార్మా. తెలుసా సన్ఫార్మా?
ఫార్మాసిటికల్స్, మెడిసిన్స్ ప్రొడ్యూస్ చేస్తారు వీళ్ళు. వీళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఫార్ములాస్ చేసి ప్రొడ్యూస్ చేస్తారో వీళ్ళ ఫార్ములాస్ని వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం వీళ్ళకి ఎక్కువ సేల్స్ అంతా కూడా ఫారెన్లో ఉంటాయి. రాన్బ్యాక్స్ వాటిని అక్వైర్ చేశారు. కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదైతే సేల్ చేస్తున్నారో ఈ సేల్స్ అన్ని ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ సేల్ ఉంటాయి వీళ్ళ మెడిసిన్స్కి, బికాస్ వాళ్ళ స్ట్రాటజీస్ అవి. సో ఫారిన్ కంట్రీస్లో వీళ్ళ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఎక్కువ ప్రైజెస్కి సేల్ చేయాలి, ఎక్కువ మెడిసిన్ సేల్ చేయాలి. సో అలాగా ఇంకా కంపెనీస్ని వేరే కంపెనీస్ని అక్వైర్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అక్వైర్ చేస్తారండి? సన్ఫార్మా ఉంది, రాన్బ్యాక్స్ని అక్వైర్ చేస్తున్నారు. ఎందుకు అక్వైర్ చేస్తున్నారు? ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే మార్కెట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదాని వాజ్ ఇన్ టాప్ 2 పొజిషన్. అతను ఒక 3 కంపెనీస్ని మెర్జ్ చేశారంటే టాప్ 1కి వెళ్ళిపోగలరు ఆటోమేటిక్గా. రిలయన్స్ కంటే ఇంకా ఎక్కువగా నెట్వర్క్ తీసుకురాగలరు. సో అలా ఏంటంటే వీళ్ళ యొక్క నెట్వర్క్ని కానీ వీళ్ళ యొక్క లైక్ ఏంటంటే వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ షేర్ని ఇంక్రీజ్ చేసుకుంటారు. సో బై యూజింగ్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్ అన్ని ఏంటంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక కంపెనీని మనం ఏంటంటే మెర్జ్ చేసుకున్నాం, ఒక కంపెనీని మెర్జ్ చేద్దాం అనుకున్నాం, ఆ కంపెనీని మెర్జ్ చేసుకోవడం దట్ ఈస్ వన్ స్ట్రాటజీ. అదవుతుందా? సో అలా డిఫరెంట్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి దే విల్ బీ ఇన్ ద బెస్ట్ పొజిషన్స్. సో మిట్టల్, లక్ష్మీ మిట్టల్, రాధాకృష్ణన్ దమాని, ఆదిత్య బిర్లా. సో చూడండి ఆదిత్య బిర్లా గ్రూప్లో కూడా మనకి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా ప్రొడక్ట్స్ లైక్ మనకి మీకు మ్యాక్సిమం అల్ట్రాటెక్ సిమెంట్, పీటర్ ఇంగ్లాండ్, అలెన్సోలిస్, కల్ట్, బిర్లా కార్లన్, ఐడియా, వోడాఫోన్, ఇవన్నీ టెలికాంలో ఉండేవి కదా ఇంతకుముందు, ఇవన్నీ వీళ్ళవి. సో వీళ్ళు కూడా అంతే మల్టిపుల్ సెక్టార్స్లో వీళ్ళ డివిజన్స్ కూడా ఉన్నాయి. సో బట్ కాకపోతే నాట్ దట్ మచ్ అంటే టాప్ 1లో లేరు, బట్ కాకపోతే ఏంటంటే దే ఆర్ ఆల్సో ఇన్ ద టాప్ 10 లిస్ట్లో అయితే ఉన్నారు వీళ్ళు కూడా. సో ఇవన్నీ అసలు ఈ కంపెనీస్ ఇవన్నీ బజాజ్ ఫైనాన్స్ ఉంది, బజాజ్ ఎలక్ట్రానిక్, బజాజ్ లిమిటెడ్, బజాజ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అసలు ఇలా టాప్ 10 పొజిషన్కి ఎలా రాగలిగారు సార్ అంటే, టాప్ 10 పొజిషన్కి ఎలా రాగలిగారు, ఇంత నెట్వర్క్ ఎలా సంపాదించారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద స్ట్రాటజీస్ దే యూస్. అదవుతుందా? ఇప్పుడు నార్మల్గా ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఒక జాబ్ చేసే పర్సన్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు మనకి ముఖేష్ అంబానీ అయినా అవ్వచ్చు. ఎవ్రీవన్ వర్క్స్ ఫర్ ద సేమ్ అవర్స్, లైక్ 12 hours 14 hours అంతే వర్క్ చేస్తారు. బట్ కాకపోతే ఏంటంటే నెట్వర్క్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, బికాస్ ఇన్ దట్ సెక్టార్ వాళ్ళు ఇప్పుడు ఆటో డ్రైవర్ కూడా ఇన్కమ్ లెవెల్స్ అనేది డిఫరెంట్ ఆటో డ్రైవర్స్ యొక్క ఇన్కమ్ ఒకలా ఉంటుంది. జాబ్ చేసే పర్సన్స్ కూడా ఒక పర్సన్ యొక్క సాలరీ ఒకలా ఉంటుంది, ఇంకో పర్సన్ సాలరీ ఇంకోలా ఉంటుంది. బికాస్ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నారు. బిజినెసెస్ ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో ఒక 10 మన ఎస్ఆర్ నగర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రెస్టారెంట్స్ ఉన్నాయి. 10 రెస్టారెంట్స్ ఒక రెవెన్యూ ఒకేలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది, బికాస్ ద స్ట్రాటజీస్ దే యూస్. సో ప్రొడక్ట్స్ ఎలాంటి ఐటమ్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఎలాంటి టేస్టెస్ ఇవ్వాలి, సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క రెవెన్యూ చేంజ్ అవుతుంది. సో అలాగే మనకి ఏంటంటే ఇలా మనకి టాప్ నెంబర్ 1, టాప్ 2, టాప్ 3 ఇలా టాప్ 10 వరకు వీళ్ళు టాప్ 10 పొజిషన్కి రాగలిగారు అంటే ఎవ్రీథింగ్ వాజ్ బికాస్ ఆఫ్ ద స్ట్రాటజీస్. అర్థవుతుందా? సో స్ట్రాటజీస్ని యూజ్ చేసే నాట్ ఇన్ ఇండియా, ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్ మీరు ఏ కంపెనీ అన్న తీసుకోండి. సో ఆ కంపెనీ బెస్ట్ పొజిషన్కి వెళ్తుంది అంటే బికాస్ ఆఫ్ ద స్ట్రాటజీస్ దే యూస్. అర్థవుతుందా? వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని కంపెనీస్ విల్ బి గ్రోత్ ఉంటుంది. మోటరోలా ఒక టైంలో ఏంటంటే మోటరోలాలో కూడా ఏంటంటే దే ఫైండ్ లైక్ మనకి ఏంటంటే చాలా సేల్స్ అనేది డిక్రీజ్ అయిపోయాయి. సో వాళ్ళకి ఏంటంటే సేల్స్ గ్రోత్ పడిపోతూ ఉంది. సో దెన్ దే స్టార్టెడ్ వన్ స్ట్రాటజీ 6 Sigma, లైక్ జీరో డిఫెక్ట్స్. సో జీరో డిఫెక్ట్స్తో ప్రొడ్యూస్ చేస్తాం, 99.99% మేము యాక్యురేట్గానే ప్రొడ్యూస్ చేస్తాం, క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాం అని ఒక స్ట్రాటజీ అడాప్ట్ చేసుకున్నారు. స్ట్రాటజీ అడాప్ట్ చేసి సో వాళ్ళు అలాగే మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. కేఫ్ కాఫీ అలాగా. సో కేఫ్ కాఫీ కూడా అదే జరిగింది, సేమ్ ఎగ్జాక్ట్లీ. సో అలాగే మనకి ఏంటంటే ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ యూస్ చేసే స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని ద రిజల్ట్ విల్ బి దే. సో కంపెనీ ఎలాంటి పొజిషన్లో ఉండాలి, వాళ్ళ యొక్క నెట్వర్క్ ఎలా ఉండాలి అనేది డిసైడ్ అయిపోతుంది. అదవుతుందా? సో దట్స్ వై స్ట్రాటజీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో దిస్ ఈజ్ మనకి ఏంటంటే హైయెస్ట్ లెవెల్కి మనం చెక్ చేస్తున్నాం. ఇండియన్ టాప్ 10 పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది డిస్కస్ చేస్తున్నాం. అలాగే మనకి ఈ స్ట్రాటజీస్ అనేది ఏంటంటే మనకి ఇండివిజువల్గా మనం కంపెనీస్లోకి వెళ్ళినా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ కూడా స్ట్రాటజీ యూస్ చేస్తారు. సో వాళ్ళ కంపెనీ నెక్స్ట్ ఇయర్కి ఎలా గ్రోత్ తీసుకురావాలి, ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి,
సో వాళ్ళ కంపెనీలో అంటే ఎంప్లాయీస్కి ఎలాంటి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ని ఎలా చెక్ చేయాలి, మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సో ప్రతిదీ కూడా స్ట్రాటజికల్గా ఉంటుంది. అర్థమవుతుందా? సింపుల్గా ఏంటంటే రీసెంట్గా మనకి ఇప్పుడు ది స్ప్రైట్ థమ్సప్ ఉన్నాయనుకోండి. మనకి ఇంతకుముందు స్ప్రైట్ థమ్సప్ ఎలా ఉండేవి యాక్చువల్గా అయితే రీసెంట్ టైమ్స్ వరకు మనకి ఏంటి పెట్ బాటిల్స్ ఇచ్చేవాళ్ళు, లైక్ బాటిల్స్లో వచ్చేవి. బట్ రీసెంట్ టైమ్స్లో ఎలా ఇస్తున్నారంటే స్ప్రైట్ థమ్సప్ని మళ్ళీ గ్లాస్ బాటిల్స్లో ఇస్తున్నారు. ఓల్డెన్ డేస్లో మనకి గ్లాస్ బాటిల్ ఉండేది చిన్నది, తెలుసా? స్ప్రైట్ ఇలా హోల్సేల్స్ ఉండి గ్లాస్ ఉండేది, గుర్తులేదా? ఐడియా లేదా? అంటే గ్లాస్లో వచ్చేది, అంటే మనం డ్రింక్ అది కన్జ్యూమ్ చేసేసి మళ్ళీ గ్లాస్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాం, గుర్తుంది కదా? అది క్లియరా? అది ఓల్డెన్ డేస్లో ఉండేది. తర్వాత ఏంటి, గ్లాస్ బాటిల్స్ ఆపేశారు, ఓన్లీ పెట్ బాటిల్సే. ఇప్పుడు మీరు 250 ml చిన్న బాటిల్ ఏదైనా కొనాలంటే పెట్ బాటిల్ కంపల్సరీ కొనాల్సింది, 20 రూపీస్ పెట్టి కొనాల్సింది. అయితే మళ్ళీ రీసెంట్గా ఏం చేశారంటే మనకేంటంటే స్ప్రైట్ వాళ్ళు ఏం చేశారంటే దే అగైన్ చేంజ్ టు ద గ్లాస్ బాటిల్. పెట్ బాటిల్స్ ఇస్తున్నారు, దాంతోపాటు గ్లాస్ బాటిల్ కూడా ఇస్తున్నారు. 12 రూపీస్ ఎంఆర్పీ అయితే 10 రూపీస్, దాని మీద 12 రూపీస్కి అలా సేల్ చేస్తారు. సో 12 రూపీస్కి మళ్ళీ అగైన్ సేల్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడైతే సేల్ చేయడం స్టార్ట్ చేశారో వెంటనే థమ్స్అప్ కూడా మళ్ళీ అగైన్ గ్లాస్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఎందుకండి అంటే బికాస్ దే ఆర్ ఇన్ ద కాంపిటేటివ్ మార్కెట్. కాంపిటీషన్ మార్కెట్లో ఉన్నప్పుడు ఒకవేళ వీళ్ళు కనుక స్టార్ట్ చేయకపోతే కంపల్సరీగా వీళ్ళ సేల్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. బికాస్ కస్టమర్స్ ఏంటి, వై టు గో ఫర్ ద పెట్, ఇప్పుడు అక్కడే వెంటనే కన్జంప్షన్ చేయాలి అంటే సో బాటిల్ పర్చేస్ చేసి అంత కాస్ట్ ఎందుకు అని అది పర్చేస్ చేస్తారు కదా. సో వీళ్ళు కనుక ప్రొడ్యూస్ చేయలేదంటే వాళ్ళ సేల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి, వీళ్ళ ప్రోడక్ట్ డిమాండ్ పడిపోతుంది. కరెక్టా? సో దట్స్ వై దే ఇంట్రడ్యూస్డ్. ఇంకా మనకి ఇందులోనే మనకి ఏంటంటే స్టింగ్ అని ఒక ఎనర్జీ డ్రింక్ వచ్చేది, గుర్తుందా? ఆ స్టింగ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కొన్ని ఆఫ్కోర్స్ సేల్స్ బాగా అవుతున్నాయి. వాటికి సేల్స్ బాగా అవుతుంటే రీసెంట్గా మనకి థమ్స్అప్ కంపెనీ కోకోకోలా వాళ్ళు ఏం చేశారంటే దే ప్రొడ్యూస్డ్ ద వన్ ప్రోడక్ట్ లైక్ చార్జ్డ్ అని ఒకటి తీస్తారు. సేమ్ అదే అలాగే ఉంటుంది, ఫ్లేవర్ సేమ్, కలర్ అంతా ఒకేలా ఉంటుంది. సేమ్ అలాంటిది వీళ్ళు కూడా ఇంకోటి ప్రొడ్యూస్ చేస్తారు. బికాస్ సో వీళ్ళున్న ఇండస్ట్రీలో, వీళ్ళున్న మార్కెట్లో ఆ కాంపిటీషన్ వీళ్ళు తట్టుకోగలగాలి. సో సేల్స్ అనేది మ్యాచ్ చేయాలంటే అదర్ ఎంటిటీస్ ఏదైతే స్ట్రాటజీస్ అప్లై చేస్తున్నారో ఆ స్ట్రాటజీస్ నుంచి కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. స్విగ్గీ, జొమాటో ఎలా ఇప్పుడు ఒకప్పుడు మనకి ఏంటంటే ఆర్డర్ చేస్తే చాలా డిలే పట్టేది. అందుకు అమెజాన్లో ఆర్డర్ పెడుతున్నారు. మీరు అమెజాన్లో ఆర్డర్ పెడితే ఒకప్పుడు ఏంటంటే 7 days అలా పట్టేది. తర్వాత దే స్టార్టెడ్ లైక్ 1 day డెలివరీ, ఫాస్ట్ డెలివరీ, 1 day డెలివరీ. ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే ఇవాళ ఆర్డర్ చేయండి, రేపు మార్నింగ్ కల్లా మీ దగ్గర ఉంటుంది. అర్థవుతుందా? 3 daysలో డెలివరీ వచ్చేస్తుంది, 2 daysలో డెలివరీ వచ్చేస్తుంది. ఫ్లిప్కార్ట్ కూడా అంతే. సో దే ఆర్ ఆల్సో చేంజ్డ్. 2 daysలో 3 daysలో డెలివరీ టైం స్పీడ్ చేసేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు కనుక డెలివరీ టైం స్పీడ్ చేయకుండా ఎప్పటిలాగే 1 week 10 days పడుతుంది అనుకోండి, అసలు ఫ్లిప్కార్ట్ యూస్ చేస్తాం, మనం యూస్ చేయం, ఓన్లీ అమెజాన్ యూస్ చేస్తాం. బట్ దే ఆర్ ఆల్సో చేంజింగ్. ఎలా చేంజ్ అవుతున్నారంటే ఆపోజిట్ కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రాటజీస్ని బేస్ చేసుకుని కూడా మనం చేంజ్ అవుతూ ఉండాలి. అదవుతుందా? సో దట్స్ వై స్ట్రాటజీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ఫుల్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్ అయినా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. సో ఆ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఆ స్ట్రాటజీస్లో మనం అంటే డిఫరెంట్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ ఏంటి, సో ఈచ్ ఆర్గనైజేషన్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది విల్ లెర్న్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఓకేనండి? ఎస్. సో ప్రతిదీ కూడా ఏంటంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. లైక్ ఒక స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీ రియల్ లైఫ్లో మనం ఎలా అప్లై చేస్తాం, రిగార్డింగ్ యువర్ అంటే ఇండివిజువల్గా మనం ఎలా అప్లై చేస్తాం, లైక్ కంపెనీకి ఎలా అప్లై చేస్తాం. సో స్ట్రాటజీ అనేది ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ కంపెనీస్, మీరు పర్సనల్గా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ టైంకి నేను ఇది అచీవ్ చేయాలి, సో ఇది అచీవ్ చేయాలంటే నా స్ట్రాటజీస్ ఏంటి. సో స్ట్రాటజీస్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీవన్, బట్ ఇట్ విల్ చేంజ్. సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒకలా ఆలోచించాలి, ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒకలా ఆలోచించాలి. సో దట్స్ వై ప్రాక్టికల్గా కంపెనీస్ ఎలా ఆలోచిస్తున్నాయి, సో రియల్ లైఫ్లో కంపెనీస్ యొక్క రియల్గా మనకున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ స్ట్రాటజీస్ ఎలా యూస్ చేశారు, అలాగే ఏంటంటే వాటి వల్ల వాళ్ళు ఎంత సక్సెస్ అచీవ్ చేశారు, ఎలాంటి లాసెస్ వచ్చాయి. సో ఎవ్రీథింగ్ విల్ లెర్న్ హియర్. ఓకేనా? సో ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. లైక్ డే టు డే మీరు డైలీ చూసే థింగ్సే ఉంటాయి. డైలీ మీరు చూసే కంపెనీసే, డైలీ చూసే న్యూస్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్గానే చెప్తూ ఉంటాను. సో దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. బికాస్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ థియరీ మీరు ఏంటంటే ఎగ్జామ్ ప్రజెంట్ చేయాలి. సో థియరీ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏంటంటే చెప్పాను ఆల్రెడీ, స్ట్రాటజీ అనే డెఫినేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ 100 డెఫినేషన్స్, డిఫరెంట్ డెఫినేషన్స్. బట్ మనకి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ వాజ్ పిక్డ్ అప్ 1 డెఫినేషన్. ఎగ్జామ్లో కూడా దే ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు రిప్రజెంట్ దట్ డెఫినేషన్. యాజ్ ఇట్ ఈస్ అదే డెఫినేషన్ని మనం రిప్రజెంట్ చేయాలనుకుంటారు. అలాగే మనకి ఏంటంటే కంటెంట్ అంతా కూడా దే పిక్డ్ సమ్ థింగ్స్.
మనకి చాలా ఉన్నాయి. ఒక కంపెనీ యొక్క సేల్స్ డిక్రీజ్ అయిపోయి దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే వీ హ్యావ్ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్. బట్ ఇన్స్టిట్యూట్ పిక్డ్ అప్ సమ్ స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్ మనం ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి. అర్థమవుతుందా? సో దట్స్ వై ఎగ్జామ్లో మనం ఏంటంటే ప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎస్ఎం అనేది. బికాజ్ ప్రతిదీ కూడా ఏంటంటే లైక్ జనరల్ సబ్జెక్ట్ కాబట్టి అందరూ జనరల్గా రాసేస్తూ ఉంటారు. బట్ మార్క్స్ అనేది ఎక్కువగా పడవు జనరల్గా రాస్తే. సో దట్స్ వై కొంత అంటే నేను హైలైట్ చేస్తూ ఉంటాను. మీరు ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో ఈ పాయింట్ కంపల్సరీగా రాయాలని నేను హైలైట్ చేస్తూ ఉంటాను. ఆ హైలైట్స్ చేసుకుంటూ ఉండండి. సో ఎగ్జామ్లో అది రాయండి. రిమైనింగ్ పార్ట్ మీరు జనరల్గా రాసినా కానీ యూ విల్ గెట్ ద బెస్ట్ మార్క్స్ అనేది అచీవ్ చేయగలరు. ఓకేనా? సో ఫర్ షూర్ ఫర్ 40 మార్క్స్ ఆర్ 50 మార్క్స్, ఎస్ 40 and 50 మనకి బోత్ సిఎంఏ అండ్ సిఏకి 40-50 ఉన్నాయి కాబట్టి సో అంటే సిఎంఏ వాళ్ళకి 40, సిఏ వాళ్ళకి 50%. సో 50 మార్క్స్ని 40 and 50 మార్క్స్లో యూ విల్ గెట్ ద బెస్ట్ మార్క్స్ ఇఫ్ యూ ప్రిపేర్ వెల్. ఎస్ఎంలో మీకు డిఫికల్టీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ నో డిఫికల్టీ. మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి అలా ఏం లేదు. ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేశారంటే యూ విల్ గెట్ ద బెస్ట్ మార్క్స్. ఓకేనండి? సో అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఐ విల్ గివ్ ద కోడ్స్, ఐ విల్ గివ్ ద స్టోరీస్. లైక్ ఏంటంటే ఒక క్వశ్చన్ స్టార్ట్ చేస్తామంటే ఆ క్వశ్చన్ రిలేటెడ్గా రియల్ లైఫ్లో ఏదైతే మనకి జరిగిన ఇన్సిడెంట్ ఉందో కంపెనీస్లో కావచ్చు, ఫౌండర్స్ కావచ్చు, ఎవరైతే చేశారో ఆ యొక్క ఫౌండర్ రిలేటెడ్గా స్టోరీ చెప్తాను. యాజ్ టీజ్గా ఆ స్టోరీ మీకు లింక్ అయిపోతుంది క్వశ్చన్కి. అర్థమవుతుందా? స్టోరీ గుర్తుపెట్టుకుంటే చాలు, క్వశ్చన్ ఆటోమేటిక్ గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే మనం మల్టిపుల్ టైమ్స్ రివర్స్ చేస్తాం కాబట్టి. సో దట్స్ వై. సో జాగ్రత్తగా వినండి, ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్. సో జాగ్రత్తగా విన్నారంటే యూ విల్ బీ క్లియర్. జస్ట్ జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే అండర్లైన్ చేసుకుంటానో అక్కడ అండర్లైన్ చేసుకుంటూ ఉండండి. ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తానో ఇంపార్టెంట్ మార్క్ చేసుకోండి. ఇంకా అంతే. క్లాస్లో పర్ఫెక్ట్గా విని మీరు ఒక 2-3 టైమ్స్ రివర్స్ చేశారంటే యూ విల్ బీ ఏబుల్ టు రైట్ 100% మార్క్స్. 100% ఎస్ఎం అటెంప్ట్ చేయగలరు. ఇంకా దెర్ ఈస్ నో ఎనీ ఆప్షన్. సరే మీరు చెప్పారు, ఇంతవరకే చెప్పారు, సో ఈ క్వశ్చన్ రాలేదు అని అనడానికి ఏం లేదు. నేను చెప్పింది ఏదైతే ఫాలో అయ్యారో యాస్టీస్ అదే ఫాలో అయితే 100% పేపర్ అటెంప్ట్ చేయగలరు. ఓకేనా? చెప్పిన ఫార్మేట్లో రాశారంటే యూ విల్ గెట్ 90% మార్క్స్. అదవుతుందా? సో చెప్పిన ఎగ్జాంపుల్స్ అవన్నీ ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ క్లాస్లో ఏదైతే చెప్తామో యాస్టీస్ అది ఫాలో అయిపోండి. సో యూ విల్ గెట్ ద బెస్ట్ మార్క్స్. అని చెప్పాను కదా, చాలా ఈజీ సబ్జెక్ట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. సో అండ్ ఏంటంటే చాలా లిమిటెడ్ సిలబస్ కాబట్టి బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ. పేపర్స్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే టైం లిమిటెడ్గా ఉంటుంది. ప్రిపరేషన్కి వీ హ్యావ్ ద లిమిటెడ్ టైం. సో లిమిటెడ్ టైంలో మనం ఎలా బైఫర్గేట్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి ఏంటి అనేది అలా చేసుకునేటప్పుడు ఏంటంటే లిమిటెడ్ సిలబస్ విత్ హైయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. సో దట్స్ వై ఏంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారంటే యూ విల్ సేవ్ ద టైం. క్లాసెస్లో కరెక్ట్గా వినేసి మంచిగా రివైజ్ చేశారంటే యూ విల్ సేవ్ ద టైమ్ ఇన్ ప్రిపరేషన్లో ఈజీగా మీకు 30 to 40 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేసినట్లే. సో ఒక పేపర్లో మనకి అంతకంటే ఎక్కువ మార్క్స్ ఏం కావాలి. సో ఓఎంలో ఇంకొంచెం రాశారంటే మీరు ఈజీగా 60+ వచ్చేస్తుంది. అర్థవుతుందా? సో దట్స్ వై జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాం. మీ దగ్గర బేసిక్ మెటీరియల్ ఉంది కదా. ఎస్. సో నెక్స్ట్ క్లాస్లో విల్ స్టార్ట్ విత్ ద చాప్టర్. ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్లో కూడా మీకు ఎక్కువగా అంటే స్ట్రాటజీస్ కంటూ స్టార్ట్ చేయం మనం. జస్ట్ ఐ విల్ గివ్ ద ఇంట్రడక్షన్. చాప్టర్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసే ముందు అసలు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తాం, అసలు స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, మేనేజ్మెంట్ అంటే ఏంటి, డిఫరెంట్ లెవెల్స్ ఎలా ఉంటాయి. సో అవన్నీ కూడా బేసిక్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ బేసిక్ ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత విల్ స్టార్ట్. ఒక ఇంట్రడక్షన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందంటే వీఆర్ రెడీ టు ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ చాప్టర్స్. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఏంటి, కంపెనీస్ నిజంగా రియల్ లైఫ్లో అప్లై చేసిన స్ట్రాటజీస్ ఏంటి, అప్లై చేసి సక్సెస్ అయిన కంపెనీస్ ఏంటి, అవన్నీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్స్. అంతే. ఒక 2-3 చాప్టర్స్ అలా సింపుల్గా చెప్పేసుకున్నామంటే అయిపోతుంది. ఓకేనా? చాలా సింపుల్గా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది, అండ్ చాలా ఎగ్జాంపుల్స్తో అయిపోతుంది. సో దట్స్ వై ప్లీజ్ ఎవ్రీథింగ్ ఏంటంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? సో ఎనీథింగ్ ఎల్స్ ఫర్ నౌ? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? పర్ఫెక్ట్. ఎస్. That's it. We'll start in the next class. Next class we'll start with the first chapter. So I hope everyone is clear in online also. Yes, sir. Yes. Okay then. Thanks everyone. Bye. Next class unda meeku avinda? Next class unda? Okay. Recording stopped.